హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. దోస పిండితో ఒక చిన్న రెసిపీ చూద్దాం. ఒక కప్పు దోస పిండి తీసుకుందాం. దోస పిండి తీసుకున్న కప్పుతో సమానంగా ఇంకో కప్పు గోధుమ పిండి తీసుకుందాం. ఇందులోకి సరిపడినటువంటి ఉప్పు వేద్దాం. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకుందాం. పిండినంతా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ బిగ్ సైజ్ ముక్కలు. ఆనియన్స్ ముక్కలన్నీ పిండిలో కలిసిపోయేదాకా కలిపేసుకుందాం. ఈ కలిపినటువంటి పిండిని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసుకుందాం. చట్నీ కోసం ప్రిపరేషన్. ప్యాన్ మీద మిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే కొన్ని పల్లీలు యాడ్ చేసుకుందాం. పల్లీలు వేగిపోయిన తర్వాత కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి యాడ్ చేసుకుందాం. అలాగే వెల్లుల్లి, కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పప్పులు యాడ్ చేసేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసేసి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది. ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం దోస పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి, అది చిన్న చిన్న ఉండలుగా ఇందులో వేసేసుకోవాలి. ఎప్పుడైనా దోసపిండి మిగిలిన లేదంటే అప్పటికప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ చేసుకోవడానికైనా ఇది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. మార్నింగ్ టిఫిన్లా ఈవినింగ్ స్నాక్స్లా రెండింటికి ఉపయోగపడుతుంది. చూసారు కదండి, సింపుల్గా టేస్టీగా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే స్నాక్స్ టిఫిన్స్ అని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.